మనం ఉద్యమ సందర్భంలో కలిసినాం చాలాసార్లు, చాలా వేదికల మీద కలిసిన ప్రతిసారి నేను ఒక మాట చాలా కామన్గా చెప్తుంటే ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో గొప్పతనం ఏంటంటే ఇటు దిక్కున్న వాళ్ళ స్థాయి ఎట్లుంటుందో అటు దిక్కున్న వాళ్ళ స్థాయి కూడా అట్లే ఉంటుంది. అంటే ప్రేక్షకులు ఏదో తెలియని వాళ్ళు అర్థం కాని కాదు, ఇక్కడ చెప్పేటోళ్ళకి ఏమో చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు సరిసమానులు. అది ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో మాత్రమే ఉంటుంది ఆ పరిస్థితి. ఇవాళ కూడా ఎదురుగా కూర్చున్న చాలామంది పెద్దలు ఉన్నారు. రఫీ బాయ్ వచ్చింది ఇప్పుడే, ఇండస్ట్రియల్ ఫోరం సుధీర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు ఎదురుగా కూడా. ఇదొక ప్రత్యేకమైన సందర్భం. తెలంగాణ ఉద్యమంలో మనం చేసిన పోరాటం ఇంకా ముగియలేదని, ఇంకా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని మొన్న ఒక చర్య ద్వారా మన శత్రువు మనల్ని మళ్ళొకసారి అలర్ట్ చేసిండు. మన రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ఒక విమానాశ్రయానికి వాళ్ళ నాయకుని పేరు పెట్టి దాన్ని మార్చము అని కేంద్ర ప్రభుత్వం ద్వారా చెప్పించి డైరెక్ట్గానే మనకు ఒక సవాల్ విసిరింది శత్రువు. ఆ సందర్భంగా మిత్రులు ఈ కార్యక్రమం తీసుకోవడం, ఇది ఉద్యమ సందర్భంలో కూడా చాలాసార్లు మనం ఈ మాట అన్నాం ఏంటంటే, తెలంగాణలో ఉన్న చాలా వీధుల పేర్లు, స్టేడియాల పేర్లు, విగ్రహాలు ఇట్లాంటి అన్నింటినీ తెలంగాణ వీరుల పేరు మీదకి మార్చుకోవాలనే డిమాండ్ ఉద్యమకాలంలో మనం చాలా బలంగా వినిపించడం. మళ్ళొకసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఇవాళ శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్కి ఎన్టీఆర్ పేరు పెట్టడం అనే ఒక చర్య ద్వారా మనల్ని మళ్ళొకసారి శత్రువే మేలుకొల్పాడు. మనల్ని మళ్ళీ ఒక తాటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం వాడే చేసింది. కాబట్టి ఈ ప్రయత్నం ఇక్కడనే మొదలైంది. ఇప్పటి నుంచి ఇక ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని ఏ ఏ పార్కుల పేర్లు, ఏ ఏ లైబ్రరీల పేర్లు, ఏ ఏ వీధుల పేర్లు మార్చాల్సి ఉందో ఒక లిస్ట్ లాంటి తయారు చేసుకొని ప్రభుత్వానికి మనం నివేదించాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా ఇది ఉద్యమ సమయంలో మా ఉద్యమ నాయకత్వం కూడా చాలాసార్లు ఈ అంశం మాట్లాడింది కాబట్టి ప్రభుత్వానికి సానుకూల స్పందనే ఉంటుందని నా గట్టి ఆశాభావం. అయితే ఇక్కడ ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి, ఇది సోషల్ మీడియా ఫోరం వాళ్ళు పెట్టిన మీటింగ్ కాబట్టి సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న 4 పనుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ప్రభుత్వం ఏర్పడే సమయంలోనే ఒక చర్చ రావడం జరిగింది. ఏంటంటే, మనకు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా వ్యతిరేక మీడియా ఉద్యమాన్ని అనుక్షణం ఒక నెగటివ్ లైట్లో చూపించే మీడియా అనుభవం ఉంది. కాబట్టి రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇదే కొనసాగుతుందనే ఒక ఆలోచన ఉండింది ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న దశలోనే. సో ఆ సందర్భంగానే సరే, ఒక న్యూస్ పేపర్ను ఒక టీవీలో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మీడియాని తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా వాడుకోవాలని ఒక నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక సోషల్ అండ్ డిజిటల్ మీడియా సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చే ప్రతి సమాచారం ఇవాళ న్యూ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా పర్వాలేదు వాళ్ళందరికీ చేరేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆల్రెడీ మీరు గమనించుంటారు, ఈ సీఎంఓ ఫేస్బుక్ పేజ్కి చాలా ప్రజాదరణ ఉన్నది. ఇప్పటికీ దాదాపు 1,11,000 ఫాలోవర్స్ ఉన్నారు మనకి. అది జస్ట్ పెట్టిన తర్వాత ఒక 4 నెలల్లోనే అనూహ్యమైన స్పందన ఉన్నది. దాని మీద సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతి ప్రెస్ రిలీజు, ముఖ్యమంత్రి గారి ప్రతి కార్యక్రమం వివరాలు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా దాని లక్ష్యం ఏంటంటే, తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వం మంచి పని చేస్తుందో చెడ్డ పని చేస్తుందో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏం పని చేస్తుందో చెప్తే ప్రజలు నిర్ణయించుకుంటారు అనే ఒక ఆలోచనతోనే ఈ పని చేయడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రికే కాదు, ఐటీ శాఖ మంత్రికి మొదటి దశలో మొదలుపెట్టినాం. అట్లాగే ఇప్పుడు దాదాపు ఒక 5 మంత్రులకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లో అదే రోజు ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ప్రెస్ క్లిప్పింగ్స్ అండ్ వీడియోస్ ఇవన్నీ కూడా అదే రోజు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే, ఒక తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడి సృష్టించదలుచుకుంది. తను ఏం చేస్తున్నది అనేది ప్రజలకు అనుక్షణం ఒక ప్రజలతో నిత్యం ఒక సంభాషణలో ఉండదలుచుకుంది తెలంగాణ ప్రభుత్వం. 29వ రాష్ట్రం, మనం అనేక పోరాటాల తర్వాత సాధించుకున్న రాష్ట్రం ఇది. ఇది మిగతా రాష్ట్రాల్లాగా
ఏదో గోప్యత పాటించడము, ప్రజలకు ఏమీ తెలియని ఒక పరిస్థితిలో ఒక చీకట్లో ఉంచడం కాకుండా ప్రతిదీ తను చేస్తున్న ప్రతి పనిని ప్రజలకు చేరవేయదలుచుకునే ఒక స్పష్టమైన ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తుంది. నా విజ్ఞప్తి ఏంటంటే ఈ వేదిక ద్వారా మనకు అనుక్షణం సీమాంధ్ర మీడియా మనల్ని ఇంకా అంటే వాళ్ళ ఎత్తుగడలు ఇంకా వాడుతూనే ఉన్నారు మన మీద. నిన్నటికి నిన్న చూసినాం మనం ఆంధ్రజ్యోతి మనం ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన ఒక పారిశ్రామిక పాలసీని ప్రకటిస్తే దాన్ని ప్రధాన హెడ్డింగ్ చేయకుండా ఏదో కర్ణాటక రాష్ట్రం ఏదో పారిశ్రామిక వాడ పెట్టింది, దానివల్ల హైదరాబాద్లో పరిశ్రమలను వెళ్ళిపోతాయని ఒక అక్కస్తో కూడుకున్న ఒక ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ రాయడం జరిగింది. సో సీమాంధ్ర మీడియా తప్పనిసరిగా అదే పనిలో ఉంటుంది. మనం తెలంగాణ పౌరుల్లాగా ప్రత్యామ్నాయ మీడియాని డెవలప్ చేసుకోవాలి. చాలా మంది మిత్రులు తెలంగాణ వెబ్సైట్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ మేడ్ ఇన్ టీజీ కావచ్చు, లేకపోతే తెలంగాణ టాకీస్.com కావచ్చు, ఇంకా చాలామంది ఈ మధ్యకాలంలో ఒక 7-8 వెబ్సైట్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక ద్వారా ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటంటే భవిష్యత్తులో ప్రత్యామ్నాయ మీడియాని తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎక్కువ ప్రోత్సహించదలుచుకుంది. వారికి ఏమైనా అవకాశాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మనం ఒక సంభాషణలో ఉందాం, ఈ ప్రత్యామ్నాయ వేదికలు నిర్మించుకుందాం, సీమాంధ్ర మీడియా సీమాంధ్ర నాయకత్వం చేస్తున్న కుట్రని తిప్పికొడదాం. అదే నేను ఇవాళ ఇక్కడి నుంచి ఇవ్వదలుచుకున్న సందేశం. థ్యాంక్ యూ. కరుణాకర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు.